బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మామూలుడు కాదు ప్రొడ్యూసరు. సో అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు ఆయన అన్నాడు, వీడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 3 years కావాలంటున్నారు, ఈయన ఎట్లాగా టైం పాస్ చేయటం అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతుంది, అప్పుడు రజనీకాంత్ బ్యాచ్ జరుగుతుంది, నారాయణరావు వీళ్ళందరూ. ఈ అందులో పడైతే ఒక 2 ఏళ్ళు వీడు గొడవ మనకు ఉండదని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి. అప్పుడు మాకు ఎగ్జామినేషన్కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదేంటి వచ్చింది అనగానే, ఏం గాడిద, ఏం మీరు ఇంత సీరియసా, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్, మా నమ్మకాన్ని నిలబెట్టారు, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఉందండి బాంబు, ఊరికే నవ్వేసుకోవద్దు, మా వాడికి చెప్తున్నా, అసలు బాంబు ఇక్కడ ఉంది సార్, మీరు నోట్ చేయాలి ఇది. యూ ఆల్సో బిగ్ ఆఫీసర్. సోదరా చెప్పనా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు వేషం ఎందుకు ఇవ్వాలి? ఇదేంటి ఎత్తగానే వేషం నీకెందుకు ఇవ్వాలంటే, నేను అవును, దేవుడి వేషం వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వేషాలు ఏమన్నా వెయ్యాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలి అది ఇదంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరు ఎందుకు పనికొస్తారు మీరు? నువ్వు నవ్వుతున్నావు, నాకు అప్పుడు నవ్వు పోయింది, ఫట్ ముఖం బ్లాంక్ పెట్టి ఆయన వదిలేసి ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు బ్రదర్? మీరైతే ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు అబ్బాయి? సార్ పాత సార్ గారు మీరైతే ఏం చేస్తారు సార్? బ్లాంకు. అమ్మాయి రోడ్లు ఏమట, ఏమే అప్పుడు నువ్వు డబ్బింగ్లు చెబుతున్నావు, నీకు తెలియదు, నువ్వు హ్యాపీగా డబ్బింగ్లు చెబుతున్నావు. అప్పుడు డబ్బింగ్ జానకి మాకమ్మ. తినటం, రోడ్లెమ్మటి తిరగటం, తినటం, రోడ్లెమ్మటి, ఇది నా పని. వారం రోజులు అయింది అబ్బాయి నాగబల, ఒక వారం 10 రోజుల పాటు తిని రోడ్లెమ్మటి తిరుగుతున్నాం. ఇంకా మనకి జీవితం విరక్తి కలిగింది. ఓ పక్క నాకు ఏంటి, ఏమండి అందరూ ఏదో అనుకుంటారు, నేను చాలా ఈజీగా పెరిగాను అనుకుంటారు. సారీ, మా నాన్నగారే బెత్తం, క్లాసులో ఎవడు తప్పు చేసినా మమ్మల్ని కొట్టేవాడు మా ఫాదరు. అంటే స్కూల్ టీచర్ ఆయన. అందుకని అలాంటిది ఉత్సపడిపోయి అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడ్డాను నేను? పెనం మించి దూకి పొయ్యిలో పడ్డాను. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చి రామారావు దగ్గర పడ్డాను. పోయించడం ఎట్లాగో తెలుసండి. అందుకనే ఇవాళకి నాకు సిగరెట్ కానీ ఏమీ అలవాట్లు లేవు. కారణం ఏంటో తెలుసండి? ఎన్టీ రామారావు గారి ఇంట్లోంచి నాకు వార్నింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడు, నిన్ను పాండీ బజార్లో ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు యువర్ పార్సిల్ టు హోమ్, నిన్ను ఎత్తి మద్రాసు నుంచి పంపించేస్తారని నాకు వార్నింగ్. వాళ్ళ బామ్మరిదే మేనేజరు, గుర్తుందిగా నీకు, రుక్మంగదరావు. ఎంత ఉచ్చల పోస్తూ ఆయన అంత మాట అన్నారు. ఇప్పుడు నువ్వు ఎందుకు పనికి వస్తావు? ఇండస్ట్రీ నీకు ఏం వేషాలు ఇవ్వాలి, ఎవడివ్వాలి, ఎందుకు ఇవ్వాలి? 10 రోజులు తిరిగాక వుడ్లాండ్స్ అని ఉండేదండి, ఇటు మా ఇన్స్టిట్యూటు, అటు అమెరికన్ కాన్సులేటు, ఇటు వుడ్లాండ్స్ అని హోటల్ ఉండేది మద్రాసులో. ఈ పక్క మా రూములు వస్తే వుడ్లాండ్స్లో అప్పటికి రజనీకాంత్ గారు, శివాజీరావు, మేమందరం అప్పటికి సాయంత్రం అయితే అక్కడ చేరటం, ఎవరి జేబులో డబ్బులు ఉంటే వాడు ఇవ్వటం, ఉన్న టిఫిన్ ఏదో తినడం. మాకు పాపం మమ్మల్ని ఆ వుడ్లాండ్స్ చాలా బాగా చూశారు సంవత్సరాల కొద్దీ ఆ చెట్ల కింద. రే రాజేంద్ర, మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా? మీరెక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి రావాలి అని అడిగారు.
ఆ అమెరికన్ కాన్సులేట్లో 1 వీక్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉందంటరా. సరే వారం మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు చూపిస్తే అమెరికన్ కాన్సులేట్లో మమ్మల్ని అలౌ చేస్తారు. అండర్ గ్రౌండ్లో ఉండే థియేటర్, ఎక్స్ట్రాడినరీ థియేటర్, మామూలుగా కదా. 8mm థియేటర్ అది. 8mm ఫిల్ము, 24mm కాదు, 8mm ఫిల్ము. కానీ థియేటర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అమెరికన్ ఇది కదా. ఓ వారం రానండి. ఏం చేస్తున్నాను రా బాబు, నాకు ప్రాబ్లం వచ్చింది, రోడ్ల మీద తిరుగుతున్నాను నేను తిని, సరే పదని నేను కూడా వస్తానని 3 minutes చార్లీ చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 minutes చాప్లిన్ ఫిలిం వరకు 1 week ఐ సా హోల్ ఫిల్మ్ చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్. స్వామి అక్కడ ఏదైనా మన జీవితంలో వచ్చే అవకాశం స్వామి ఇచ్చిందే కదండి. మనదేముంది, మన చేతిలో ఏముంది బ్రదర్. దొరికేసింది. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో. లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ప్రియాంక టిల్ టుడే ఐ బికేమ్ స్పెషల్ కామెడీ హీరో. ఆ విధంగా నా కోసం నేను కామెడీని హీరో చేసి దాన్ని ఇవాళ నేను చెప్తే అసహ్యంగా ఉంటుంది. మా సోదరులు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. నా సినిమాలు ఇవాళ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు చెప్పినట్టు ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా పివి నరసింహరావు అనేవారు. తర్వాత ఆయన దగ్గర నాకు నచ్చిన పెద్ద ఆయన, 14 భాషలు తెలిసిన మహానుభావుడు కదా ఆయన. ప్రసాద్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అనేవారు ఆయన ఉన్నట్టుండే. భోజనానికి కూర్చుంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అంటే, అయ్యా అంటే చెప్పు ప్రసాద్, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ సినిమా? సార్ ఎంటర్టైన్మెంట్. ఎస్, వాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు నానా కష్టాలు పడి ఓ 100 రూపాయలు, 150, 200 రూపాయలు సంపాదించుకుని వాడు సాయంకాలం అయితే ₹1.50 పెట్టి, ₹2 పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తున్నాడు వాడు? ఎంటర్టైన్మెంట్. దట్ పర్పస్ ఓన్లీ యూ ఆర్ డూయింగ్. పర్పస్ ఆఫ్ సినిమా. నువ్వు వస్తే వాడికున్న స్ట్రెస్, వాడికున్న టెన్షన్, వాడికున్న ఇది ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడంటే ఆయనకి కూడా పార్లమెంట్లో ఉన్న న్యూసెన్స్ అంతా వచ్చి ప్రసాద్ సినిమా ఉంటే తీసుకురండి అని ఒప్పుకోడట ఆయన. ఎందుకనంటే మా పిల్లలు ఎప్పుడు వీరి గురించి చెప్తుంటారు అని చెప్పి. ఆ దెబ్బతో నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. I was the youngest doctorate in Telugu cinema industry. When I was 41, I was doctorate అని జెన్యూన్గా ఆయన వల్ల, ఆయన అన్న ఒక మాట వల్ల వచ్చింది. ఏదేమైనా ఇది హిస్టరీ అయితే అయి ఉండొచ్చు. కానీ ఈ రోజున కాంతారావు గారు మోస్ట్ రెస్పెక్టివ్, డిగ్నిఫైడ్, ఇదిగో రాజా ఇక్కడే ఉన్నాడు, కాంతారావు గారు అబ్బాయి. మేము అప్పట్లో మీకు చిన్న ఐడియా ఉంటే కనుక మా ఆవిడ తెలుసుగా ఎవరో, రమాప్రభ గారు అక్క కూతురు. దాన్ని మేము అక్కడ లవ్లో ఉండగా ఈ రాజా ఆయన కాంతారావు గారు మన రమాప్రభ గారి ఇంట్లో కలుసుకోవడం జరిగేది. రాజా అప్పట్లో ఎరా ఒరే అని కూడా అనుకుంటే బాగా కలిసి తిరిగాం కూడాను. అప్పట్లో నీతో పరిచయం లేదు కానీ బట్ మేము కలిసి తిరిగాం చాలా వరకు. సో చాలా వాట్ ఏ డీసెంట్ మ్యాన్ అండి అని. రామారావు గారికి కాంతారావు గారు అంటే ఎంత ఇష్టం అండి. ఆయన ఇక తమ్ముళ్ళగానే, సొంత తమ్ముడితో ఎలా బిహేవ్ చేస్తారండి అలా బిహేవ్ చేసేవారు ఆయన కాంతారావు. ఈయన కూడా కాంతారావు గారు అంతకంటే గౌరవంగా ఉండేవారు. ఒక్కసారి వారిని గుర్తు చేసుకోవటం, వారి నిజంగా మన అదృష్టం లేకపోవటం వల్ల ఏంటో కానీ ఇవాళ మన మధ్యలో వారు లేరు. కానీ ఇవాళ వారు ఉండున్నట్టయితే తెలంగాణ వాళ్ళు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు? నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. ఆయన ఎక్కడుండేవాడు? తెలంగాణకు ది వన్ అండ్ ఓన్లీ హీరో హూ ఇస్ రాయల్లీ ఉండేది. ఏది ఏమైనా అది లేకపోయినా కూడా ఆయన్ని మన మనసులో అంతే లెవెల్లో ఉంచుకుంటూ, ఆయన అవార్డు నేను తీసుకోవడానికి నేను అర్హుడో కాదో నాకు తెలియదు. కానీ నాకు మనసుకు అనిపిస్తున్నది ఒక్క మాట మాత్రం చెప్పేస్తా, తప్పుగా అర్థం చేసుకోవద్దు.
నాగబాల బ్రదర్ మీరు కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా సినిమాలు నా సినిమాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ 40 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ టెన్షన్ వచ్చినా నా సినిమాలు వాళ్ళ రిలీఫ్‌కి ఉపయోగపడినియి. నా సినిమా పర్పస్ తీరింది అని ఇలాంటి అవార్డ్స్ ఏదైనా ఇస్తే నేను తీసుకోవడానికి పర్వాలేదేమో అర్హుడిని నేనేమో అనుకుంటూ వాళ్ళు న్యాయంగానే ఇచ్చారని మీరు కూడా వాళ్ళని ఏమనకుండా అది ఏమంటావు అది నువ్వు ఓకే అంటే ఇంకేముందిలే. అదే కొట్టాడంటే మావాడు, ఎందుకనంటే ఈజ్ సచ్ ఎ సిన్సియర్. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ డిపార్ట్మెంట్ని తను అలా చూస్తున్నాడు. హీ రియలీ డిజర్వ్స్ ఇట్ అండి.